ప్రత్యేక వనభోజన సందర్భంగా ఖమ్మం చెరువు గట్టు మీద జరగవలసిన కార్యక్రమం ఈ ప్లేస్ కూడా చాలా చక్కగా ఉంది. మంచి దేవాలయాల సముదాయం, కుటుంబ సభ్యులంతా వచ్చారు, చాలా సంతోషము. ఇంతసేపు అందరూ వెయిట్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు చాలా శుభదినం నియోజకవర్గానికి. ఎందుకు బాగుంది చెప్తున్నానంటే, నేను 18 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి ఎంపీగా పోటీ చేశాను, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎదుర్కొన్నామంటే, జిల్లాలో అత్యధిక స్థాయిలో గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మంచి సామాజికంగా మనమంతా ఉంటూ ఐక్యత అనేది ఇక్కడే కాదు ఎక్కడ లేదు. ఇది ఒక గొప్ప వరం అంటారా ఇంకోటి తెలియదు నాకైతే. రాష్ట్రంలో నేను చాలా సంవత్సరాలు చాలా కార్యక్రమాలకు వెళ్ళాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు మనల్ని అంటే నన్నే ఎన్ని రాళ్లతో ఎన్ని బాంబులు తీయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా చెక్కు చెదరలే, ఎవరిని ఏ మాట అనలే. అది మన జాతి లక్షణమో ఇంకోటో అర్థం కావటం లేదు నాకైతే. ఆ వర్డ్ మీ ముందు ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి నేను అన్ని భరిస్తా చెప్తాను. ఇవాళ మన గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్సల్. నాకు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశాల్లో కూడా నాతో పార్టీలో ఉండి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు సముచితంగా నేను గౌరవించాను. ఇట్లా పార్టీ శాఖలు కావచ్చు, లేదా పార్టీలో ఇచ్చినటువంటి పదవులు కావచ్చు, అధికారిక పదవులు కావచ్చు. సో నేనంతా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్త్రీలు, మా అక్క లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు పెద్దలు, మీ అందరి సహకారం నాకు ఇవ్వండి. ఇవాళ జిల్లాలో కాపు అనేవాడిని ఒకే ఒక్కరిని నేను తప్ప గిద్దలూరులో ఎవ్వరు లేరు జిల్లాలో. నాకు ఇవాళ మీ అందరి సహకారం ఇస్తే రాబోయే రోజుల్లో నేను ఖాళీగా ఏదో టైంపాస్ రాజకీయాలకి రాలేదు. ఎమ్మెల్యే కావాలి అనేటువంటి దీక్షతోనే నేను వచ్చాను. నేను చాలా సంఘాలలో చాలా సంవత్సరాలు పనిచేశాను. ఎక్కడ ఒక్క చిన్న అవినీతి లేదు. నాకు వేల మందికి సహాయం చేశాను. నాకు టచ్ ఆంధ్ర తెలంగాణలో అన్ని జిల్లాలతో నేను నా విద్యా సంస్థల్లో సీట్లు ఇచ్చాను, సహాయం చేశాను. అందరితో అఫెక్షన్గా ఉన్నాను. నేను నా కుటుంబాన్ని, నా భార్య, నా కూతుర్ని హైదరాబాద్లో పెట్టి నేను రాత్రింబగలు ఇక్కడే ఉంటూ అవసరం ఉన్నాలపై ఏదో ఒక భూములో, బుట్టలో, కాలేజీలో ఏదో పెట్టి గాలికి ఉండకుండా నేను మీ అందరినీ నమ్ముకొని ఉన్నాను. నాకు మీరు అవకాశం ఇవ్వండి. నా నిజాయితీ ఏంది, మా కుటుంబ నిజాయితీ ఏంది, మేము ఎలా ఫేస్ చేశామో, ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతానో ఏం చేస్తారో చూడండి అంటున్నాను. ఒక అవకాశం ఏంటి నాకు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను లేకపోతే ఇక జిల్లాలో కాపు అనేటువంటి ఇన్ఛార్జ్ ఎవ్వరూ లేడు. ఇవాళ మన కొత్త జిల్లా మార్కాపురం కాబోతుంది. అది మనకు కూడా చాలా అదృష్టం. ఈ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. కుటుంబాల మధ్య, ప్రతి కుటుంబం మధ్య, ఇప్పుడు మన దాంట్లో వైసీపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఎవరిని కాదంటం లేదు. ఒక అవకాశము, ఒక టైం వచ్చినప్పుడు అందరూ ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, పార్ట్ అండ్ పార్సల్. మీకు నియోజకవర్గంలో ఏదైనా అవసరమైతే నా దగ్గర రండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఏం చేయగలుగుతానో ఏం చేస్తాను మీ అందరికీ కూడా. నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా మీ మనసులోకి తెచ్చుకోండి. ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడండి. ఇది రాజకీయం అంటే ఎలక్షన్లకు ఒక 5 నెలల ముందు వచ్చి టికెట్ రాకపోతే వెళ్ళిపోయేటువంటి బ్యాచ్లో అయితే నేను లేను. కష్టమో సుఖమో నేను ఎవరినైతే రాజకీయాలకు రమ్మన్నానో ఆ వ్యక్తి కూడా వచ్చి 15 ఏళ్ళు దున్నుకొని పోయారు. వాళ్ళమ్మటే మీరు కూడా వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళా మిగిలింది నేనే. నేను ఒకే స్టాండ్ మీద ఉన్నాను. ఎక్కడ కూడా దేనికి లొంగలే, ఏ అవినీతి చేయలే, ఏ అక్రమం చేయలే, ఎవరి దగ్గరికి పోయి నాకు ఇది చేయని ఏ ఎమ్మెల్యేని అడగలేదు. నేను ఆ స్థాయిలో ఉన్నాను. నాకు తెలిసిన పరిపాలన అనుభవం మీరు చేసిన ఈ 3 ఎమ్మెల్యేలు ఎవరికి లేదు. నేను హైదరాబాద్లో మా నాయనతో నేను పాతకాలం అసెంబ్లీ నుంచి, ముఖ్యమంత్రుల నుంచి, గవర్నర్ల నుంచి, సెంట్రల్ మినిస్టర్ల నుంచి మా ఆయనతో తిరిగాను. మా నాయన అంటే ఏందో, ఆయన చురుకుదనం ఏందో ఎమ్మెల్యేలు తెలుసు, ఆయనతో తిరిగి కేడర్లు తెలుసు. నాకు అటువంటి నాలెడ్జి ఉండి ఇవాళ ఏమీ తెలియని అమాయకులు లెక్క ఉండి యాక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఇక్కడ మనం ఐక్యత లేకపోవడమే. ఈ ఐక్యత అనేది నిన్న ఎలక్షన్లలో కూడా రావాల్సిన టికెట్కు నాకు పార్టీ ఏం సిగ్నల్ ఇచ్చిందో ఏం చేయాలో చేశాను. ఇక్కడ డిస్టర్బ్ చేయాల్సిన కొందరు వ్యక్తులు డిస్టర్బ్ చేసుకుంటూ నియోజకవర్గానికి కూడా ఆ లిస్టులో వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అందుకే గిద్దలూరు వచ్చి నిన్న
ఒకే ఒక్క నియోగం గిద్దలూరులో వచ్చి ఇక్కడ ప్రచారం చేసి వెళ్ళిపోయారు. ఆయన రాకపోతే గిద్దలూరు నిన్న 920 ఓట్లతో గెలిచింది. ఎంత చరిత్ర చూడండి. 82,500 మెజార్టీ ఉన్న వైసీపీని మనము చేసినామంటే ఇవాళ కారణం మనం అందరమే. ఇవాళ గిద్దలూరులో పార్టీ గెలిచిందంటే కేవలం బలిసలే మన యొక్క సంఘటితంతోనే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతోనే మనమంతా స్టాండ్ కాబట్టి ఇవాళ ఆయన ఎమ్మెల్యే కాగలిగారు. ఇక జన్మలో ఎమ్మెల్యే ఎవరు కావాలన్నా ఏం కావాలన్నా శాసించాల్సింది మీరే, మనమే, మన చేతుల్లోనే ఉంది. మనము సంఘటన కాకుండా ఒకరికెల్లా పోయి ఊడిగం చేసి వాంతో మనం తిట్టించుకొని అనిపించుకొని వాంతో చిల్లర తీసుకుంటే జీవితం అంతా మనకు ఈ స్వాతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఏం గట్టి పట్టిందో అదే గట్టి పడుతుంది. ఈవెన్ అనకూడదు, పిడకల రంగారెడ్డి గారు కూడా తిరుమలలో హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో మా ఇంటి దగ్గరికి వచ్చి అరుగు మీద కూర్చొని భోజనం తినిపాడు. తప్పిలోల సామ్రాజ్యం అది. ఆ రోజు నుంచి వాటి వరకు వాళ్ళంతా రాజకీయాలు చేశారు. ఇవాళ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చేసేటువంటి సర్వీస్ ఇచ్చి వాళ్ళు చేయవలసిన సర్వీస్ అంతా చేశారు. ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి. మీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా యొక్క స్టైల్ నేను చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా యొక్క ఈ రాజకీయ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నాతో ఎంతో మంది మండల స్థాయిలో ఉన్నారు. నాతో కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా నేను కూడా దగ్గర తీసుకుని వాళ్ళకు ఏ విధంగా ట్రీట్ చేయాలో చేశాను. ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాలలో నా పార్టీ కోసం ₹1 చందా కోసం మీ ఇంటికి రాలేదు, మిమ్మల్ని అడగలేదు. నేను పదవులు ఇచ్చిన వ్యక్తులు కూడా నన్ను సోషల్ మీడియాలలో కంబంలో ఒక వ్యక్తి, జేపీచర్లో ఒక వ్యక్తి రోజు నా మీద కామెంట్లు చేస్తూ చదువు సంధ్య సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రవర్తిస్తుంటే ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు. వాటి వరకు కూడా నా మీద పోయి నా పార్టీ ఆఫీసు పోయి అసభ్యకరమైనటువంటి కంప్లైంట్లు ఇస్తే ఏమైతుంది? ఏమి కాదు. ఒక రాజకీయ పార్టీలో నేను ఏ స్టాండ్ లో ఉన్నానో వాళ్ళకు పార్టీలో ఏ స్థానంలో లేనటువంటి వ్యక్తులు కూడా నా పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది కూడా గమనించండి. నేనేం చెప్తున్నా అంటే ఇవాళ మనం పవన్ కళ్యాణ్ చిరంజీవి కోసం ఎలా అయితే ఉన్నామో అదే లైన్ మీద మీరందరూ కూడా నాకు సహకరించండి. మీ అందరితో పాటు అన్ని కులాలు అన్ని వర్గాలకు నేను అందుబాటులో ఉన్నాను కూడా. ఎక్కడ కూడా లైన్ దాటలేదు. ఎవరైతే సోషల్ మీడియాలో అన్సోషల్ గా వ్యవహరిస్తున్నారో వాళ్ళు కూడా దయచేసి ఆలోచించుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క వెటకారాలు, వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క స్వార్థం అనేది కూడా తెలుసు నాకు. నేను ఎప్పుడు ఏ రోజు కూడా రిప్లై కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం కూడా గ్రహించండి. కులము అంటే ఇవాళ మీతో అంటున్నా, నేను ఇదే కులమును బట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించిన 2 కులాలు ఎంత గౌరవంగా ఉంటున్నాయి చూడండి. అంతే గౌరవంగా మనమందరం కూడా కలిసి అదే సమైక్యంగా ఉండి ప్రజలకు ఒక మంచి అవకాశం చేసేటువంటి సామాజికంగా మనమంతా కూడా చైతన్యం కావాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలకు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు. అటువంటి గొప్ప మనిషి అడుగుజాల్లో మనమంతా ఉండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయ్యే రోజు వరకు కూడా మనమంతా కూడా సంఘటితంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఒక కులము అనేటువంటి భావం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంది కాబట్టి ఇవాళ నేను కుల సంఘం మీటింగ్ మీ అందరితో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ మంచి విషయాలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.